సింహపురి పాలిటిక్స్ లో టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. నెల్లూరు పెద్దారెడ్ల మధ్య పెద్ద యుద్ధం నడుస్తోంది. ఒకప్పుడు ఒకే జెండా నీడలో ఉన్న ఈ ఇద్దరు బిగ్ షాట్స్ ఇప్పుడు నువ్వా నేనా అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. వైసీపీ నుంచి పెద్దల సభలకు ప్రాతినిధ్యం వహించిన విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు లోక్సభ ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. ట్రాక్ రికార్డ్ ప్రకారం ఎన్నడూ అంతగా కలిసి రాని టీడీపీ ఇప్పుడు నెల్లూరు ఎంపీ సీట్పై నజరేసింది. మరోవైపు బంపర్ విక్టరీతో హిస్టరీ రిపీట్ చేస్తామన్న ధీమా వ్యక్తం చేస్తోంది వైసీపీ. నెల్లూరు లోక్సభ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట, ఆపై వైసీపీ పాగా వేసింది. ఈ సెగ్మెంట్లో టీడీపీ బలగం అంతంత మాత్రమే. ఎంపీ అభ్యర్థిగా ఎవరిని నిలపాలని వెతుకుతూ ఉండగా వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ గూటికి చేరారు. నెల్లూరు నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక ఆయన సతీమణి కోవూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అప్పటిదాకా స్తబ్దుగా ఉన్న నెల్లూరు జిల్లా టీడీపీలో ప్రభాకర్ రెడ్డి దంపతుల చేరికతోటి జోష్ వచ్చేసింది. అయితే వేమిరెడ్డి ఎగ్జిట్తో ట్రబుల్ షూటర్గా విజయసాయిరెడ్డిని రంగంలోకి దించింది వైసీపీ. విజయసాయిరెడ్డి ఎంట్రీతో వలసలకు కళ్ళెం పడింది. ఇక స్ట్రాంగ్ క్యాడర్ ఉన్న వైసీపీని టీడీపీ ఢీ కొట్టగలగడం అంత ఈజీ కాదనే చర్చ కూడా నడుస్తోంది. మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మురళి, ఏమిటి పీక్ స్టేజ్కి చేరుకున్న తర్వాత సమీకరణలు ఎలా ఉన్నాయి? అంటే నెల్లూరు జిల్లాలో చూస్తే మొదటి నుంచి కూడా కాంగ్రెస్కి కంచుకోటగా ఉన్నటువంటి పార్లమెంట్గా దీన్ని చూడాల్సి ఉంది. సో వచ్చినటువంటి ఫలితాలు చూస్తే 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత 84లో ఉప ఎన్నికల్లో టీడీపీ ఇక్కడి నుంచి పోటీ చేసి తొలి ఎంపీ ఇక్కడి నుంచే గెలుచుకుంది. ఆ తర్వాత 85లో టీడీపీ గెలుచుకుంది, 99లో ఒకసారి టీడీపీ గెలిచింది. అంటే మిగిలిన అన్ని సార్లు కూడా కాంగ్రెస్ గెలుస్తూ వచ్చినటువంటి స్థానం ఇది. కాంగ్రెస్కు అంతగా కలిసి వచ్చినటువంటి ఈ స్థానం ఆ తర్వాత వైసీపీ 2012 ఉప ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కూడా వైసీపీ విజయం సాధిస్తూ వస్తుంది. అలాగే ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు చూసినా కూడా వైసీపీకి బాగా కంచుకోట్లా ఉన్నటువంటి నియోజకవర్గాలు కావడం, అందులోనూ టీడీపీకి అభ్యర్థి లేనటువంటి పరిస్థితుల్లో వైసీపీ నుంచి బయటకు వెళ్ళినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి బలమైనటువంటి అభ్యర్థిగా మారిన తర్వాత కొంత ఫైట్ అనేది కనబడుతుంది. కానీ గత ఫలితాలు చూసినా, ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ సామాజిక సమీకరణాల కోణంలో చూసినా కూడా ఇక్కడ మైనారిటీకి నెల్లూరు సిటీ నుంచి అవకాశం ఇవ్వడం, మొత్తం ముస్లింలందరూ కూడా ఈ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశంగా వైసీపీ చెబుతోంది. దీంతోపాటు కందుకూరులో ఇప్పటివరకు కూడా అక్కడ బీసీకి తొలిసారిగా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఏ విధంగా చూసినా కూడా వైసీపీ ఈసారి ఖచ్చితంగా కూడా ఇక్కడ విజయం సాధిస్తాం, గట్టి అభ్యర్థిగా టీడీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెబుతున్నప్పటికీ విజయం మాత్రం గత ఫలితాలు చూసినా, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసినా కూడా, అందులోనూ విజయసాయిరెడ్డి ఎంపీ అభ్యర్థిగా అయిన తర్వాత తొలిసారి ప్రత్యేకంగా ఈ పార్లమెంటుకు సంబంధించి ఒక మేనిఫెస్టో కూడా మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అనేక అంశాలను ఇక్కడ జోడిస్తూ ఒక ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయడం, నెల్లూరు పార్లమెంటు పరిధిలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి విజయసాయిరెడ్డి ఈసారి గెలుపుపై ఆయన గట్టి ధీమాతో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా తమకు కలిసి వచ్చి ఆ చరిత్ర ఏదైతే ఉందో వైసీపీ, కాంగ్రెస్ తర్వాత వైసీపీ వస్తున్నటువంటి ఈ పార్లమెంట్లో ఈసారి విజయసాయిరెడ్డి గెలుపు ఖాయమన్నటువంటి ధీమాన్ని ఇక్కడ వైసీపీ క్యాడర్ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.